హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అబికా వైన్స్. పల్లె అమాయకత్వం పట్నంలో కోల్పోయిన ఆమె కథ పార్ట్ 48 తీసుకొచ్చేసాం. దోస్తులు, ఇక నుంచి ఈ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కారు, నువ్వు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించకు. ఇది నీ లైఫ్ కారు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మలుచుకోవాలి. ఒట్టిగా జీవితాన్ని నాశనం చేసుకోకు. చదువు రాని వాళ్ళైనా సరే ఖచ్చితంగా చదువు నేర్చుకోవాల్సిందే. ఎవరి లైఫ్ ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో మనకు తెలియదు కారు. నువ్వు క్లెవర్ అని నేను నిన్ను చదువుకోమనట్లేదు. చదువు అనేది ఏ మనిషికైనా ఇంపార్టెంటే. దాంతో మనం ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వెళ్ళి మీ అమ్మతో పోట్లాడలేను. ఎందుకంటే నా కూతురు నా ఇష్టం అంటుంది. నేనెవరిని మధ్యలో? అలా అంటే నేనేం చేయలేను కారు. నీకు మాత్రం నేను ఎప్పటికీ సపోర్ట్ గా ఉంటాను. అది మాత్రం గుర్తుపెట్టుకో. నువ్వు ఎప్పటి వరకు ఎక్కడి దాకా చదువుకున్నా సరే నీకు నేను తోడుంటాను. నేను నిన్ను చదివిస్తాను. శృతికి కూడా నేను అదే చెప్పాను. మీ ఇద్దరికి చెప్తున్నాను, వినండి. మీరు మాత్రమే స్ట్రాంగ్ గా నిల్చోవాలి. నేను వెళ్ళి మీ పేరెంట్స్ తో మాట్లాడలేను, గొడవ పడలేను. చదివించండి అని చెప్తాను అంతే. మీరు స్ట్రాంగ్ గా ఉండి నాతో రండి, నేను చదివిస్తాను. అంతేగాని పరిస్థితులకు భయపడి చదువు మాత్రం మానేయకండి. కారు, నాకు తెలుసు నీకు చదువు అంటే ఎంత ఇష్టమో. నిన్ను బలవంతంగా మాన్పించేయాలని చూస్తుంది మీ అమ్మ. అది కరెక్ట్ కాదు. నీకు ఇప్పుడు తెలియదు కారు, తర్వాత తెలుస్తుంది చదువు విలువ. చెప్పింది విను. వాళ్ళు ఏమన్నా చేసుకొని మీ నాన్న ఒక్కడి సపోర్ట్ అయితే నీకుంది కదా. వచ్చేసి నాతో. ఆంటీ చెప్పేది అర్థమవుతుందా కారు? మీ అమ్మకి అసలు భయపడకు. నేను మాట్లాడతా మీ అమ్మతోటి. అంకుల్ కి చెప్పమన్నా చెప్తా నేను. వెరీ గుడ్ శృతి. అందరూ రెడీయా? అందరం రెడీ అత్త. కారు బ్యాగ్ కూడా రెడీ చేశాను. పదండి. ఏంటన్నయ్యా, అంత బాగా చదివే పిల్లని చదువు మాన్పిస్తానంటారేంటి? మాన్పించుడు కాదమ్మా, ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ వేస్తే ఇటు చదువుకుంటా ఇటు ఇంట్లో తల్లికి సాయం అవుతుందని అంతే. మీరిద్దరు సంపాదించాలి కదా, కష్టపడాలి. పిల్లల్ని కష్టపెడతానంటే ఎలా? ఇప్పుడే ఇంతకాలంగా తను చేస్తూనే ఉంది ఏదో ఒక పని. ఇప్పుడే డబ్బులు సంపాదించే పనిలోకి వెళ్ళమంటున్నారేంటి? మరీ అంత అధ్వానంగా ఏం లేదు కదా ఇంట్లోని పరిస్థితి. తన చదువు భారం కూడా మీకు లేదు. నేనే చదివిస్తానంటున్నాను. తిండి బట్టలు అన్ని నేనే చూసుకుంటానని మాట ఇచ్చాను కదా. మీ ఇంట్లో మీరు ముగ్గురే ఉన్నారనుకోండి అన్నయ్య. మీ ముగ్గురిది మీరు చూసుకోండి. కారుణ్య గురించి మర్చిపోండి. ఏంది ఏంది ఏం మాట్లాడుతున్నావు? పోరి, నువ్వు నడు లోపలికి. ఏంది కాంతమ్మా, ఏంది నీ బాధ చెప్పు. పోరి, పెద్ద పెద్ద చదువులు చదివితే పెద్ద పెద్ద సంబంధాలు ఏం చేస్తాం మేము? మాకింట్లో బతుకుడే బొమ్మ కష్టం అవుతుంది. బాగా చదువుకున్నాయని హుషారున్నాయని ఓడి చేసుకోడు. అర్థమైతుందా? దాని అత్తలేక అది కూడా ఇంట్లోనే చావనా? ఎందుకలా మాట్లాడుతున్నావు కాంతమ్మ? గట్టి గట్టిగా అరిస్తే నాకు అరవరాదు అనుకున్నావా? కొంచెమైనా సిగ్గుందా నీకు? మా ఇంట్లో పరిస్థితులు నీకేం తెలుసు? బాగా పైసలున్నాయి నీకు, ఏం చేసుకోవాలో అర్థమైతలేదు. ఏమైంది? వాడకట్ట అంతిన పడుతుంది. ఎందుకు అక్కగానమోరుడు? నువ్వు నోరు మూసుకొని నీ ఇంట్లో నువ్వు మునువు. ఎప్పుడు మంది ముచ్చట్లే కావాలా నీకు? దొంగమ్మ కబే. దీని ఆడబిడ్డ చచ్చిపోతే దీని మొగుడు హాస్పిటల్లో పడితే ఎవడు చేసింది? నా కొడుకే కానీ చేసింది. నా మీదకే వడుతుంది దొంగముండ. పంది బలిసింది దీని పంది మొక్కల్లో చెప్పు పెట్ట. ఇది పందిలాగా వంటదట, పూరతోటి పని చేపిస్తుందట. నువ్వు ఉర్రకే నానమ్మా. పెళ్లి గురించేనా నువ్వు బాధపడేది? నాకు 2 కొడుకులున్నారు. మా 2 కొడుకుల్లో ఎవరు బాగా సెటిల్ అయితే వాళ్ళకి నీ కూతుర్ని వాడికిచ్చి పెళ్లి చేస్తాను. కారుణ్యాన్ని నా ఇంటికి కోడలుగా తీసుకెళ్తాను. దాని గురించి నువ్వేం ఆలోచించకు. నువ్వే కాదు, ఓ లైన్లు కడతాడా నా బిడ్డ అందం గుట్టది. ఓలంటే అలా వచ్చి వేసుకొని పోతాడు ఎదురు కట్నం ఇచ్చి. అర్థమైతుందా? ఇప్పుడంటే ఇప్పుడు రెడీగా ఉన్నారు పెళ్లి చేసుకోవడానికి. మాకు ఉల్టా పైసలు ఇచ్చి మా అప్పులన్నీ వేర్పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. అర్థమైందా? ఇగో ఈ నల్లమ్మొక్క పొడి ఏ బట్టి ఎటు కదులుతలేదు. ఇక మరీ చిన్నగా ఉన్నది పొల్ల అని ఇంటర్ అయ్యేదాకా ఆగమన్నారు. ఇంటర్ అయినాక పట్టుకొని పోతారు. చదవద్దు ఏమద్దని చెప్తాడు. అర్థమైందా? అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? నీకేం కావాలో చెప్పు. మీ అప్పులన్నీ తీర్చేటోళ్ళు కావన్నా? నీకెందుకు కావన్నీ? నా బిడ్డను నా దగ్గరనే ఉంచుకుంటా. అసలు ఇవన్నీ మాట్లాడడానికి నువ్వేవతివే? అన్నయ్య, నోర్బోయ్ మొద్దు మొక్క దానా, ఎక్కువ తక్కువ మాట్లాడినావంటే సంపి బొంద పెడతా నిన్ను. ఆమె ఎవరని అడుగుతున్నావా? ఆమె దేవత. అర్థమైందా? అసలు నేను అడిగింది
ఏం చేద్దాం బిడ్డ మరి? మన సావు గిట్లున్నది దీని చేతిలో. నేను ఇక్కడ అస్సలు ఉండను నాన్న. నిన్న నా పుట్టినరోజు అని కూడా చూడకుండా రాత్రి అంతా నన్ను ఎంత కొట్టిందో తెలుసా? వెళ్ళొద్దని. నిన్న నీ పుట్టినరోజు బిడ్డ? అసలు ఏం గుర్తుంటలేదు నాకు. నేను నిన్ననే వచ్చి చెప్పిన ఈమెకు అన్ని తెలుసా మీకు? పుట్టినరోజు నాడు కూడా కొడతారు ఎవరన్నా? నువ్వు అసలు తల్లివేనా? ఓ పొరి, ఏంటే బాగా బలిపెక్కుతాంది నీకు? మీ అవ్వకు నీకు ఆవుతలేదే? మా అమ్మని ఎందుకు అంటున్నావు? మీ అవ్వ ఎటువంటి పనులు చేస్తుందో నాకు తెలియదు అనుకున్నావా అని? ఏ దొంగముండా, ఇష్టం వచ్చినట్టు వాగినావు అనుకో చక్క పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తా. దొంగ ముఖందానా, అప్పులు కట్టుడు శాతగాక పని చేసుడు శాతగాక మంది మీద పడేస్తాంది. శృతి నువ్వు పోయి కారెక్కిపోనాడు. ఎవరెవరి గురించో నీకెందుకు? నాడు ఎప్పటి నాడు నువ్వు లోపలికి నాడు. నాన్న, నేను ఎక్కడికి రాను. నాకు అసలు అమ్మ లేదు. నా లైఫ్ నా ఇష్టం. నాకు చదువుకునే హక్కు ఉంది. నేను చదువుకుంటాను. ఎవతెక్కిచ్చిందే నీకు గింతగానం? నేను వెళ్తున్నాను నాన్న. నేను ఇక్కడ ఉంటే అమ్మ నన్ను చంపేస్తుంది. నేను ఇంకెక్కువ మాట్లాడలేను. తలనొప్పిగా ఉంది. తల మీద రోకలి బండతో కొట్టింది నాన్న. చదువుకుంటానంటే కొడుతుంది. నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను వెళ్తున్నాను. నువ్వు నాకు అసలు అమ్మవే కాదు. మా అమ్మ అత్తనే. అత్త చచ్చిపోయింది. నాకు అమ్మ లేదు ఇప్పుడు. నీకు తమ్ముడు అంటేనే ఇష్టం. నేనంటే అస్సలు ఇష్టం లేదు. అత్త, కారు హాస్పిటల్కి వెళ్దామా? నిన్ను అంత అన్నం పెట్టలేదమ్మా. కళ్ళు తిరుగుతున్నాయి అత్త. అన్నం పెట్టవా? ఆకలేస్తోంది. అత్త, కారు కారుణ్య. ఇంత జరిగినప్పుడు నువ్వు అసలు నాకు చెప్పకుండా ఎట్లున్నావు? మేము ముగ్గురం మీకోసం ఎంత వెయిట్ చేసినామో తెలుసా? మళ్ళా ఏడ్చుకుంటూ కూర్చున్నారేమో అనుకున్నా. మీది అయ్యేలోపు డీజిల్ కొట్టించుకొని రావచ్చు కదా అని పోయినాం. అప్పటికే అభి అంటూనే ఉన్నాడు, ఏంది డాడీ ఇంత లేట్ అయినా ఇంకా వస్తలేరని. ఏం చేయమంటావండి? అనంత నేను ఎట్లా కొట్టిందో తెలుసా? కింద పడిపోయిండు. మీరు వస్తే మిమ్మల్ని ఏమన్నా మాటలు అంటదని నాకు మిమ్మల్ని పిలవాలని కూడా అనిపించలేదు. ఆడవాళ్ళ మధ్యలో మీరెందుకని. అసలు నువ్వు ఒక్కదానివే ఉన్నావని అలా చేసినట్టుంది. మేమంతా ఉంటే ఇలా జరుగుండేది కాదేమో. నేను ఒక్కదాన్ని చేసి ఇదంతా చేసింది. లేదండి, నేను ఒక్కదాన్ని ఎందుకున్నాను? శృతి ఉంది, కారు ఉంది, అనంత్ అన్నయ్య ఉన్నాడు, నాకే సపోర్ట్ ఇస్తున్నాడు. శృతి వాళ్ళ నానమ్మ కూడా ఉంది అక్కడే. వాళ్ళ నానమ్మను శృతి వాళ్ళ అమ్మని కూడా ఇష్టం ఉన్నట్టుంది. పిచ్చి పిచ్చి మాటలంది. అప్పటికే అనంత్ అన్నయ్య అంటూనే ఉన్నాడు, వాళ్ళు మనకి ఎంత సాయం చేసిండ్రు, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావని. అసలు దుబాయ్లో ఉన్నాడు. కొన్ని డబ్బులు పంపించినా బాగుండు. వాడు పంపించకపోతే మనం ఏం చేస్తాం చెప్పు? ఆ కోపం మన మీద పెట్టుకుంటే మనం ఏం చేస్తాం? ఇప్పటికే వాళ్ళకి మనం చాలా సాయం చేస్తాం ప్రియా. ఇక నా వల్ల కాదు. ఆమెకి డబ్బు వాల్యూ తెలుస్తలేదండి. కష్టపడితే కదా తెలుస్తుంది. కష్టపడకుండా ఉండడం ఇంతవరకు అలవాటు చేసుకుంది. ఇంట్లో పని కూడా చేత కాదు. అయితే కూతురుతో ఇంతకు ముందు వాళ్ళ ఆడపడుచుతో చేయించేది. పాపం ఆమెను టార్చర్ చేసి చేసి చంపేసింది. ఈ అనంత్ కూడా ఎక్కువ రోజులు ఉండడు చూడు. ఇన్ని టెన్షన్ల మధ్య ఉండలేరు. పోయిందే బెటర్. కన్న కూతుర్ని రోకల్ బండతో కొట్టడం ఏంటి ప్రియా? అసలు మాకు అది చెప్పలేదు. రాత్రి అంతా కొట్టిందట. అనంత్ ఇంట్లో లేడు. నిన్న దాని బర్త్డే అట అండి. నాకు అసలు తెలీదు. అనవసరంగా తీసుకొచ్చాం వాళ్ళని. హాస్టల్లో ఉన్నా బాగుండేది. నువ్వు ఊరుకో, ఏడవకు ప్రియా. అసలు ఆవిడ మీద పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? కూతుర్ని ఇలా కొడుతోందని. ఆ అన్నయ్య తట్టుకుంటాడా అండి? హాస్టల్లో ఉన్నాడు. మనం ఇప్పుడు పోలీస్ కేసు వేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. కారుణ్య తమ్ముడు కూడా ఉన్నాడు కదండి. ఆ దేవుడు ఎందుకు ఇలా చేస్తాడు ఏమో. ఇలాంటి వాళ్ళకి అసలు పిల్లల్ని ఎందుకు ఇస్తాడు? కూతుర్లు అంటే ఇష్టం లేని వాళ్ళకి కూతుర్లను ఎందుకు ఇవ్వడం? మనం ఎంత తప్పించాం మన కూతురు కోసం. దాన్ని చంపేశాడు. మీరు బాధపడకండి. దాన్నైతే నేను వాళ్ళ ఇంటికి పంపించాను. నా దగ్గరే ఉంచుకుంటాను. హాలిడేస్ వస్తే హైదరాబాద్ లోనే ఉందాం ప్లీజ్ అండి. సరే, ఆ తండ్రి కూతురు మీద దిగులు పెట్టుకుంటే మరేం చేద్దామండి? మళ్ళీ సెలవులు వచ్చాక కదా చూద్దాం. అనంతో మాట్లాడతాను. ఫస్ట్ ఇయర్ అయిపోయాక పంపిస్తానని చెప్తాను.
అనంతకి చూడాలనిపిస్తే మనం వచ్చేటప్పుడు ఎప్పుడైనా చూపించుకొని మళ్ళీ తీసుకెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ సార్, కారుణ్య వాళ్ళ పేరెంట్స్ మీరేనా? మేమే. డాక్టర్ వచ్చారు, వెళ్ళి డాక్టర్ ని కలవండి. ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్? ఓకే, రిపోర్ట్స్ వచ్చాయి, అన్ని నార్మల్ ఉన్నాయి. జస్ట్ వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడండి. ప్రాబ్లం ఏం లేదండి, తినకపోయేసరికి నీరసం అంతే. ఓకే, వెళ్ళండి, మళ్ళీ డాక్టర్ లంచ్కి వెళ్తారు. ఈ షాపులో వెళ్ళారు కదా, ఎంతసేపు అవుతుంది, అత్తలేరు. అబ్బాబ్బాబ్బా, ఎన్ని నగలున్నాయి, గాజులు, నగలు, సోల కమ్మలు. లండి కొడుకు అక్క ముండతో కలిసి నగలన్నీ నాశనం చేసిండు. పుస్తల తాడు కూడా లేకుండా చేసిండు. ఆ ముండ ఇన్నే తినుకుంటా ఇన్నే చావచ్చు కదా, మొగుడు అని మొత్తం పైసంతా నాశనం చేసింది. ఆ బొడికి పొరగాను లేరు, మన లేరు, ఎట్లన్నా చావని. మాకు పొరగాన్లు ఉన్నారని మా వానికి సోయి లేదా? ఆ దొంగ ముండ కన్నా సోయి ఉండాలి కదా. మరి నేను నా తమ్ముంది జీవితం నాశనం చేస్తానా, పైసలన్నీ అడుక్కుంటానా, మంచిగా ఉండాలి ఆడు అని అందాలి కదా. లేదు, దొంగ ముఖంది. సచ్చి మంచిగా స్వర్గానికి పోయిందో మరి ఏడుకోయిందో, మమ్మల్ని నరకంలో వారేసి. ఒక్క చెవుకమ్మ లేదు, మన్ను లేదు. ఏం చేయించి మునిగింటాడు. పెళ్ళైన కాడ నుంచి నేను కూడా ఆయనతో తెస్తాండు, తింటానం పంటానం అని అనుకున్నా గాని ఒక్కనాడన్నా నగలు కొనమన్నా, ఒక్కనాడన్నా ఏమన్నా తెచ్చిందా నాకు? ఏది లేదు. అత్తముండున్నప్పుడు అదేం పెట్టి సావలేదు. ఇక ఇదైతే ఆయనకే దిక్కులేదు. ఓ ఇక కోడలికి మేనకోడలికి అని ఒక్కటి పెట్టింది, నెక్లెస్, పాస్వాన్ల నెక్లెస్. రేపు నా కోడలు అనుకోదా మా అత్త ఏం పెట్టిందని? ఆవు సపరేక ఈ నగ అమ్మడేందుకు? పైసా పట్టుకత్తే పైసా నిమిషంలో ఖాళీ చేసి పెడతాడు, అప్పులో కడతా అంటాడు, కడతాడు. ఈ నగ సపరేక ఇట్లనే దాచుకుంటే ఏమైతుంది? ఆడి ఎడుకన్నా పోయి సంపాదించుకొస్తాడు. పైసలు ఇచ్చిన కొద్ది బాగా అలవాటు అవుతుంది. ఇప్పుడు మిషన్ వద్దు మన్నద్దు, అవసరం పడ్డప్పుడు కొంటా. ఇప్పుడు నేను మిషన్ కొని కుడతా ఉంటే ఇక పైసలు ఎన్నో కాను చెప్తానే కదా అని మళ్ళా తిని కూర్చుంటాడు. ఎన్ని రోజులు అవుతుంది అక్కముండ పోయిన సంధి దరిద్రం పట్టుకున్నది. దరిద్రం అంతా మాకేసిపోయింది. ఇది ఇట్లనే ఉండని ఆడే సంపాదించుకరాడా, తర్వాత నా కోడలికి ఇత్తా. బిడ్డకిచ్చుడేంది? అది ఇప్పుడే నువ్వు తల్లి కాదని వీకింది, ఇక రేపు పెళ్ళైనాక అవుతుందా? అస్సలు ఆగది. ఆ ముందరదే చేసుకుంటా అంటుంది కదా, చేసుకొని దానికి నగలు నేనెందుకు ఇత్తా? అయితేనేమో అమ్ముతా, లేకపోతేనేమో నా కోడలికి ఎత్తా. ఇప్పుడు అద్దిగా ఇట్లే దాచి పెడతా. గణపయ్య, నువ్వే నాకు తెలివి ఇచ్చినావు, లేకపోతే ఇప్పుడే అమ్ముదు, పైసలన్నీ నాశనం చేస్తుండాడు. అవసరం ఉన్నప్పుడే అమ్ముతా, ఉండని నా దగ్గరనే అని గనవడకుండా దాయాలి. వీడేనా పానీపూరి బండి ఉండే కదా, ఇన్ని పానీపూరీలు తిని కొడుకుని పట్టుకపోతా. నాన్న, అక్కకి ఎట్లుందట్నే? ఇప్పుడు గుర్తొచ్చిందారా నీకు అక్క? నిన్న రాత్రి బాగా కొట్టిందట కదరా అది. నువ్వు లేవారా? ఏం చేసినావురా? ఆపొద్దా? అక్కకి ఇప్పుడు ఎట్లున్నది నాన్న? మంచిగా ఉన్నదట్రా, నీరసం వచ్చి కళ్ళు తిరిగి పడ్డదట. పాపం బిడ్డ తలకాయ నొత్తంది అన్నది. రోకల్ బండతో కొట్టిందారా? గది నేను చూడలే నాన్న. నిన్న రాత్రి అయితే బాగా కొట్టింది. నాకు అమ్మని చూస్తే భయమైంది నాన్న. అసలు అత్త చచ్చిపోయినప్పటి నుంచి అమ్మ ఎట్లా తయారైంది. అప్పుడే మంచిగా ఉంటుంది, అప్పుడే తిడుతుంది, కొడుతుంది. నేను పోయి ఆపుదాం అనుకున్నా కానీ నాకు మస్తు భయమైంది. బాగా కొర్రింది అక్క, బాగా ఏడిచింది. నాకే ఏడుపు వచ్చింది. బిడ్డ అన్ని మనసులోనే దాచుకుంటది, ఏం చెప్పది. ఇప్పుడు చెప్తాంది పోంగా, అవస్థ పడలేక. నువ్వు నాకు ఫోన్ అన్నా వేయొద్దారా అక్కను కొడుతుందని? వచ్చినప్పటి నుంచి కొడుతూనే ఉన్నది, తిడుతూనే ఉన్నది దాన్ని. నాకే బాధ అనిపించింది. అక్క ఇన్ని రోజులు లేదు కదా, అక్కను చూడంగానే నాకు సంతోషమైంది. కానీ అమ్మ మొత్తం తిడుతూనే ఉన్నది అక్కను. ఎందుకట్రా, ఏం పుట్టింది దానికి? మొన్నటిదాకా మంచిగా పంపింది కదా దాన్ని హాస్టల్ కు, మళ్ళీ ఏం పుట్టింది దానికి రోగం? అన్న మేము మొన్న ఫంక్షన్ పోయినా గుర్తుందా? చీరగట్టుడు ఫంక్షన్ కు ఆడ అందరు ఎక్కించుడు అమ్మకు. ఏమనరా? అక్క హాస్టల్ కు పోయింది చదువుకోవడానికి అని చెప్పింది అంతే. అందరు వచ్చి అవసరమా గడికి పంపుడు, అట్టిగా పైసలు దండగా వాళ్ళు ఓ సంవత్సరం పెడతారు, మళ్ళా పెట్టరు. అది మళ్ళా నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది చదువుతా, అది చదువుతా అంటది. అప్పుడు మీ నెత్తి మీదకి వస్తుంది అని చెప్పురు. వాళ్ళు ఉన్న కాడు ఉండక అవసరం అరా పుల్లలు పెట్టుడు? వాళ్ళదేమన్నా పోతాందా, ఏమన్నా పెడతాందా?
అక్క బాగా చదువుతుందని కుళ్ళు వాళ్ళందరికీ. దీనికి మాత్రం మా తెలివి లేదు. అన్నది నాన్న, బిడ్డ బాగా చదువుతుంది కదా, ఉద్యోగం కొడుతుంది అందుకే పంపినామని. ఉద్యోగం కొడితేంది, పెళ్లి చేసుకొని పీక్తుంది, ఇంట్లో ఉంటుందా, మిమ్మల్ని చూస్తుందా? దాన్ని ఇంట్లో ఉంచుకొని ఏమన్నా పనికి పెట్టు, ఎంత అప్పులన్నా తీరుతాయని అందరు చెప్పిండ్రు. బీడీలు నేర్పు, మిషన్ కుట్టుడు నేర్పు అని చెప్పిండ్రు. అప్పటి నుంచి అమ్మ అదే పట్టుకున్నది. అత్తకు ఏ పని రాకు, ఏ పని శాత కాకు, దీనికన్నా చిన్నప్పుడే నేర్పియాలి ఎవరి పరిస్థితి ఎప్పుడు ఎట్లుంటది అని అందరు నూరు పోసిండ్రు. అమ్మ కూడా గదే నమ్ముతాంది. దాన్ని ఎట్లనే వేసి ఇంట్లోనే ఉంచుతా అని. అక్కనేమో నేను పోతా అని. వచ్చినప్పటి నుంచి మొదలు పెట్టిండ్రు కథ. దాని పుట్టినరోజు అట నిన్న. నీకన్నా గుర్తులేదారా? అక్కని పుట్టినరోజు నాడు పొద్దున్నే లేచి ఇది ఎట్లా చేస్తుందిరా? నీకు తల స్నానం కూడా చేయించుతుండే, అది గుడికి పట్టుకపోతుండే. దాంతో గుర్తులేదారా నీకు? గుర్తులేదు నాన్న, సారీ. నాకు అసలు అక్కని చూసుకుంటే ఉండబుద్ధి కాలేదు. మొత్తం ఏడ్చుకుంటూనే ఉన్నది. ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తాందో అది. నా బంగారు తల్లి, ఏందో గిట్లయిపోయింది ఎదురా మన బతుకు. అక్క పోయి అన్ని తీసుకుపోయింది, మనల్ని కూడా తీసుకుపోతే అయిపో. అట్లా అనుకున్నా అన్న, నాకు భయం అవుతుంది. అక్కంటే నీకేం కాదు తమ్ముడు, నేను ఉన్నా కదా అంటుండే. నువ్వేమో ఎప్పుడు బయటకు తిరుగుతున్నావు, అమ్మనేమో ఎప్పుడు ఆలోచించుకుంటూ కూర్చుంటుంది. నేను బడికి పోయి మంచిగా చదువుకుంటాను అన్న. ఏమో ఏం చదువులు ఏమో. గవర్నమెంట్ బడికే పోతా, ఇంకేమైనా పని కూడా ఏమంటే చేస్తాను అన్న. ఒక రోజు బడికోతా, ఒక రోజు పనికోతా. ఏం కాలేదు కదరా, కారు మంచిగానే ఉంది, ఏడవకుండ్రి. నిన్న పాపం అన్ని దెబ్బలు తిన్నదటరా, మనకు అసలు తెలియదు. పాపం బర్త్డే కదరా, మనం కేక్ కూడా తీసుకుపోయి సెలబ్రేట్ చేసినాం గానీ రొద్దున అట్లా కొట్టిందని చెప్పిందా శృతి నీకు? తల మీద కొట్టిందని? నాకేం చెప్పలేదు. అసలు కొట్టిందని తెలియదు నాకు. తలనొస్తుందని అయితే అన్నది. నిద్ర సరిగా పోలేదన్నది. అందుకే కావచ్చు అనుకున్నా. అందుకే కారు నా దగ్గరికి ప్రొద్దున్నే వచ్చింది. నేను బర్త్డే విషెస్ చెప్పగానే నన్ను పట్టుకుంది. నేను మా ఇంటికి వెళ్ళను, నన్ను పెళ్లి చేసుకో అభి అని ఏడ్చింది. అది లోపల ఏం బాధపడుతుందో ఏమో. అది ఎంత అన్నదో ఏమన్నదో. బర్రె ముఖంది. అది అసలు మనిషి కాదు, కళ్ళేనా అసలు అది? పాపం కారు అదేమన్నది. పనులన్నీ దాంతోటే చేపిస్తుంది. శృతి, నేను నిన్ననే చెప్పలే నీకు, కారు వాళ్ళ అమ్మ అస్సలు మంచలేదు. ఆమె మాటలు నాకు అస్సలు నచ్చలేవు. మాటలు మాట్లాడితే మాట్లాడి అంతగానం కొడతారు ఎవరన్నా? సేమ్ మా పేరెంట్స్ లానే ఉన్నారు, కారు పేరెంట్స్ కూడా. ఇంకా నయం, వాళ్ళ నాన్న మంచోడు, వాళ్ళ అమ్మాయి డేంజర్ ఉన్నది. మీ వాళ్ళకి డబ్బులు ఎక్కువై వలుపు, అందుకే నిన్ను కొడతారు. కారు వాళ్ళకి డబ్బులు తక్కువై దాన్ని కొడుతున్నారు. డబ్బులు ఎక్కువైనా బాధే, తక్కువైనా బాధే. ఎక్కువ డబ్బు మన దగ్గర అస్సలు ఉంచుకోవద్దు. సరిపడే అంత ఉంచుకొని అందరికీ దానం చేయాలి. ప్రియ అత్త రాజు అంకుల్ కరెక్ట్ చేస్తారు. అందుకే వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంది. డబ్బులున్న వాళ్ళు సంపాదిస్తూనే ఉంటారు, ఇంకా లేని వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళు ఇంకా కూడబెడుతూనే ఉంటారు. వీళ్ళు ఎలా బ్రతుకుతారు? ఇలా కొన్ని రోజులు అయితే గడిచిపోతుంది ఫ్రెండ్స్. పిల్లలు హాస్టల్స్ కి, కాలేజెస్ కి వెళ్ళిపోతారు. మరి తర్వాత ఏం జరిగిందో చూద్దాం. అరే, ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ ఎక్కడ పెట్టినావురా? నా బుక్ నీకెందుకురా? అరే, చంపుతాను రా, నా బుక్ తీసుకున్నావు నువ్వు. నీది నేనెందుకు తీసుకుంటారా? ఆ శృతి మొద్దు తీసుకున్నావేమో అడుగు. ఏయ్, శృతినేమన్నా అంటే మంచి ఉండదు చెప్తున్నా. దాని దగ్గరనే ఉంటది చూడు. 3 days నుంచి దొరకలేదురా, అసలు చదువుతానే లేను. దొరకకపోతే నాది తీసుకోవచ్చు కదరా. నువ్వు చదవా? నాది ఎప్పుడో అయిపోయింది ఫిజిక్స్. ఎప్పుడు చదివినావురా? ఈ మధ్య కాలేజ్ కూడా ఎగ్గొడుతున్నావు. కారుని హ్యాపీగా ఉంచాలిరా, అంతే. దానికోసం ఏమైనా చేస్తా. మరి కాలేజ్ ఎగ్గొట్టేట్లా పోతే అమ్మ వాళ్ళకి తెలిస్తే ఫీల్ అవుతారా? ఏమోరా, నాకు అదంతా తెలీదు. కారు హ్యాపీగా ఉంది, నాకు అదొకటే కావాలి. దాన్ని చదవనిస్తున్నావా లేదా? చదువుకుంటున్నాం రా ఇద్దరం. ఫిజిక్స్ అయిపోయిందని చెప్పినా కదా, మేము పార్క్కి వెళ్తే అక్కడికి కూడా బుక్స్ తీసుకుపోయి చదువుకుంటాం. సరే, మంచిగా ఉందిరా మీ లవ్ స్టోరీ. అబ్బా అబ్బా,
ఒక సండే రోజు కూడా అవుతలేదా అన్న నీకు? ఒక్క రోజు హాలిడే వస్తే కూడా విడిచిపెట్టావా అభిని? ఆగే, కాలేజ్ ఉంటేనే మంచిగా ఉంటది. కాలేజ్ లేనప్పుడు కనీసం కలుసుకోరాదు. మంచిగున్నావే నువ్వు. కాలేజ్ ఎక్కొట్టుకుంటే నాటకాలు ఆడుతున్నారట కదా, నాకు ఆకాశ్ చెప్పిండు. ఒర్రకే, ఎవరైనా వింటారు. మరెందుకే అట్లా చేస్తున్నావు? అవసరమా చెప్పు? నాకు అభి కావాలి. సరే, ఏమన్నా అంటే మళ్ళీ ఫీల్ అయితే ఏడుస్తావు. నువ్వు హ్యాపీగా ఉంటే చాలే, నాకు ఇంకేం వద్దు. చదువునైతే నెగ్లెక్ట్ చేయకు. నువ్వు ఎప్పటికీ టాపర్ గానే ఉండాలి. నిమ్మి వస్తుంది, పోదాం నాడు. కారు, శృతి, ఏమైంది మీకు అసలు? స్టార్టింగ్ ఎంత మంచిగా మాట్లాడేటోళ్ళు, ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? నాతోటి మాట్లాడొద్దని చెప్పిండు కదా, ఎవరు చెప్పిండ్రు? ఎవరు చెప్పలే మిమ్మీ, మేము చదువుకోవాలి అందుకే వెళ్తున్నాం. నాకు తెలిసే మీ సంగతి. అప్పుడు వాడు అట్లా చేసిండనే కదా ఇట్లా చేస్తున్నారు. వాడికి బ్రేకప్ చెప్పేసిన ఎప్పుడో. ఇప్పుడు వాడు లేడు, ఇక్కడికి రాడు కూడా. అంటే నువ్వు మళ్ళీ అట్లా చెయ్యవా? ఇంకొక బాయ్ ఫ్రెండ్ కోసం వెతుకుతున్నా. పోదాం రావే. ఆగుండే, అబ్బబ్బా ఎట్లా తయారైండు. కాలేజు హాస్టల్, కాలేజు హాస్టల్, ఇదే పని ఇద్దరికి. ఓ సినిమా చూడరు, ఓ షికారు చేయరు, ఏది లేదు. గింత సిన్సియర్ పొరగాల నేడ చూడలే. ఇక్కడికి వచ్చినాక అందరు పాడైతారు గాని వీళ్ళు మాత్రం అట్లనే ఉన్నారు, రాక్షసులు. చూడ్డానికి అయితే ముద్దు ముద్దుగా ఉంటారు, వాళ్ళని చూస్తే అలాగే చూడాలనిపిస్తుంది. ఇది దోస్తులు ఈ రోజు వీడియో. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే అందరూ హ్యాపీగా చదువుకుంటున్నారు. కారుణ్య, అభి ఏం చేస్తున్నారు? లిమిట్స్ క్రాస్ చేస్తున్నారా? ఎగ్జామ్స్ కూడా దగ్గరికి రాబోతున్నాయి. మరి తర్వాత ఏం జరగబోతోంది తెలుసుకోవాలంటే మళ్ళీ వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే. అంతవరకు సెలవు మరి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. See you next video. Thank you for watching this video. మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్ అవి కామెంట్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ దోస్తులు.